హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దేవర మూవీ రిలీజ్ అయింది కదా. మూవీ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు చూసుంటే నాకైతే మాత్రం సినిమా జస్ట్ వన్ టైం వాచబుల్ అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ అందరూ కూడా. అయితే రివ్యూ సినిమా చూసిన తర్వాత ఉన్నది ఉన్నట్టు చెప్పాలి బాబా, జెన్యున్ గా చెప్పాలనుకుంటున్నాను. సినిమా అయితే వన్ టైం వాచబుల్, కరెక్ట్ చెప్పేస్తున్నాను. సినిమాలో మనకి ఏం అనిపించదు భయ్యా, మనకి ఆశ్చర్య సినిమా చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందో. కాకపోతే ఇందులో మెయిన్ ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంటుంది. ఎందుకు సినిమా బాగోలేదని చెప్తున్నా అంటే, ఇంటర్వెల్ మొత్తం ఏంటంటే ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా కనీసం నవ్వుదారనే సరే కామెడీ రాదు భయ్య. అలాగే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని కూడా సినిమాలకు స్టోరీలోకి లాక్కెళ్ళలేకపోతాడు మన కొరటాల శివ. అంటే జస్ట్ ఇలా చూసుకుంటూ పర్లేదు, పర్లేదు, ఏదో జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం గట్టి కొడతాడు భయ అనిరుద్ధ్. కానీ కొరటాల్లో పసి లేదు భయ్య, పస లేదు, తిప్పిందే తిప్పి కొండలు 4 కొండలు లేదు. అది కూడా చీకట్లో ఎక్కువ చేస్తుంటాడు భయ్య. ఎక్కువ చీకట్లోనే స్టోరీ నడిపిస్తాడు. అసలు వెలుతురు వస్తుందో రాదో కూడా తెలియదు. సినిమా సినిమా అయితే వన్ టైం అయితే చూడొచ్చు భయ్య. ఇంటర్వెల్ తర్వాత చూసుకుంటే చిన్న ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత స్టోరీ కాసేపు అలాగా నడుస్తుంది భయ్య. పెద్ద ఎన్టీఆర్ స్టోరీ అయిపోయింది, ఈయన బ్రతికున్నాడో లేదో అది అది ట్విస్ట్ లో పెట్టి ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ లో నెక్స్ట్ ఇంటర్వెల్ ముందు ఫైట్ కూడా చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఫైట్ చిన్న ఎన్టీఆర్ గారు చేస్తారు, భయపడుతూ చేస్తారు, అది కూడా బాగుంటుంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత వచ్చే పాట కూడా బాగుంటుంది. కాకపోతే స్టోరీ లైన్ ఒకటే స్టోరీ లైన్, ఆయుధాల పూజ గురించి సముద్రపై నుంచి సామాన్లు తేవడం, ఈ రెండు ఆ ఆయుధాలు తేవడం, ఈ రెండే తప్ప ఇంక సినిమాలో అయితే మ్యాటర్ అయితే ఏమీ లేదు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ అయితే సూపర్. హీరోయిన్ ఎందుకు పెట్టారో తెలియదు, ఆ సాంగ్ కోసమే పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే హీరోయిన్ పెద్ద ఎన్టీఆర్ కి నటించిన ఆ హీరోయిన్ కి అయితే ఎక్కువ డైలాగులే ఉండవు. ఆయన కనిపించకపోయిన తర్వాతే 2-3 డైలాగ్ ప్రకాష్ రాజ్ గారితో ఉంటాయి తప్ప దానికి కూడా పెద్ద స్కోప్ అయితే లేదు. మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరిగే కథ ఇది. కాకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సినిమా చాలా బాగుంటుంది. అంతకంటే నాకు తెలిసి ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి అనుకుంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చేద్దాం అనుకుంటే అంత అయితే ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. ఆ ఇంక చెప్పడానికి ఏమి లేవు భయ్యా. థ్యాంక్ యూ.